ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూసాము. సిపి రాధాకృష్ణన్ పేరు అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా సిపి రాధాకృష్ణన్ పేరు ప్రకటించడం జరిగింది, ఉపరాష్ట్రపతిగా పేరు. అయితే నామినేషన్ మనకు 21వ తేదీ చివరి తేదీ. ముఖ్యంగా ఎన్డీఏ దీనికి అంటే ఈ సమావేశానికి దాదాపు ఒక 2 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. అయితే ఇక్కడ ఒకటి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి అంశము, తర్వాత అంటే ముందు మనకి 3 రోజుల పాటు ఉంది. ఈ 3 రోజుల్లో చేయాల్సినటువంటి సమావేశాలు అనుకోవచ్చు, ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా చాలా కీలకంగా కూడా చర్చించారు. అయితే ఇక్కడ మనకు ఎల్లుండి అంటే 19వ తేదీన ఎన్డీఏ సంబంధించినటువంటి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి అందరు ఎంపీలందరూ కూడా 9:30 గంటలకు పార్లమెంట్ ఏదైతే సమావేశాలు ముందుగానే అంటే 11 గంటలకు మనకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అంతకన్నా ముందుగానే 9:30కు ఎన్డీఏ కూటమిలో ఎంపీలందరూ కూడా సమావేశం కావాలంటూ కూడా ఒక కీలకమైనటువంటి మెసేజ్ కూడా వెళ్లడం జరిగింది. అయితే దీనికన్నా ముందుగా దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా తర్జన భర్జనలు జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎవరన్న దానికి మాత్రం ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఎన్డీఏ సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇక్కడ ఢిల్లీకి చేరుకుంటున్నారన్నటువంటి సమావేశము. ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి ఢిల్లీకి రానున్నారు. అంటే ఏదైతే 21వ తేదీన నామినేషన్లు వేసేటటువంటి పర్వం ఉందో అందులో భాగస్వామ్యం కావడానికి దీనికి అనేక సెట్లు అంటే ఒక 2-3 కూడా నామినేషన్స్ వేసే విధంగా కూడా అనేక సెట్లు కూడా దీనికి పూర్తిగా అందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా జరుపుతున్నారు. మరొకటి ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణ దాదాపు 16వ ఏట నుంచి అటు ఆర్ఎస్ఎస్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి అటు వాజ్పేయికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఇటు నరేంద్ర మోడీకి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సిపి రాధాకృష్ణన్. దాదాపు మనకు అంటే ఈయన తమిళనాడుకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. దాదాపు ఈయన 90 రోజులకు పైగా కూడా దాదాపు 19,000 కిలోమీటర్ల పైగా కూడా పాదయాత్ర చేసినటువంటి కీలక నేత, తమిళనాడుకు సంబంధించినటువంటి నేత. దాదాపు దక్షిణాదిలో ముందుకు వెళ్లాలన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందో అదే విధంగా ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడము, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డిఎంకే పార్టీ అనుకోవచ్చు, అన్నా డిఎంకే పార్టీ అనుకోవచ్చు, అందరికీ కూడా చికాకు తెప్పించేటటువంటి పేరు రాధాకృష్ణను అన్నటువంటి మాత్రము అందరికీ కూడా అంటే ఎందుకనంటే ఇతడు చాలా హార్డ్ వర్కింగ్, అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తి, అందరితో కూడా అన్ని పార్టీలతో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో కూడా చాలా కీలకంగా కూడా సభ్యుడిగా ఉన్నాడు. చాలా అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఇతన్ని సెలెక్ట్ చేయడము అన్నది మాత్రము ముందు పార్టీ భవిష్యత్తు అనుకోవచ్చు, దక్షిణాదిలో విస్తరించడానికి సహాయ సహకారాలు అనుకోవచ్చు. అటు ముఖ్యంగా ఈ పేరు నిర్ణయించేందుకు ముందు కూడా అటు మనకు వెంకయ్య నాయుడు గారు కూడా దాదాపు ఒక 10-15 రోజుల క్రిందట కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో, తర్వాత కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా సమావేశం కావడం. అయితే ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అంటే ఏదైతే సిపి రాధాకృష్ణన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనుకోవచ్చు, పరిచయాలు అనుకోవచ్చు, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసే ముందు కూడా దీనిపై తర్జన భర్జనలు కూడా చేసినట్లు కూడా మనకు కొన్ని సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. దీనిపై అంటే ఈ పేరు ప్రకటించడానికి ముందుగా
బీజేపీ ప్రభుత్వము కీలకమైనటువంటి నేతలతో చాలా అంటే ముఖ్యమైనటువంటి సౌత్ ఇండియన్ నాయకులతో చాలా కీలకంగా సమావేశాలు జరిపింది అన్నటువంటిది కొన్ని సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అటు వెంకయ్య నాయుడు గారు కానీ, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ అంతా కూడా వీళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే ఈ రోజు పేరు అనౌన్స్ చేయడానికి ముందుగా కూడా అంటే ఏదైతే దీనికి సమావేశానికి కూడా ఆహ్వానించడము తర్వాత అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది ఒకవైపు అయితే ఈ పేరు సౌత్ ఇండియన్ కి ఏదైతే తమిళనాడులో రాజకీయాల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా యాక్టివ్ గా అక్కడ ఉండేటువంటి అన్ని సందర్భాల్లో కూడా వెళ్తున్నటువంటి సందర్భం. అయితే అక్కడ పేరు ప్రకటించేందుకు అన్ని పార్టీల సమన్వయంతో పేరు ప్రకటించారు ఒకటి. మరొకటి ఇక్కడ అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయంతో వెళ్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నామినేషన్ మాత్రము 21st నామినేషన్ వేయబోతున్నారు. దాదాపు ఏదైతే మనకి సెప్టెంబర్ 9న దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కి ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంటే ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు. దాదాపు 6 పద్ధతుల్లో ఉంటుంది ఓటింగ్ ప్రక్రియ. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా అందరూ కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ని ఎంపిక చేయడంపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? సింధు, దాదాపు ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర మనం ఒకటి ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏదైతే సిపి రాధాకృష్ణన్ పేరు ప్రకటించగానే అటు ప్రతిపక్షాలు కూడా పావులు కదుపుతూ ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకనంటే దీనికి సంబంధించినటువంటిది మనకు 2022లో ఏదైతే 22-23లో మనకు ఏదైతే అటు ప్రతిపక్షము అంటే ఒక ఎవరినైనా కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పేరు ప్రకటించినప్పుడు అప్పుడు కూడా ప్రతిపక్షం ఒకరి పేరుని నామినేట్ చేసింది. అయితే ఈసారి కూడా ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా మరొకరి పేరును కూడా నామినేట్ చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ జగదీప్ ధన్కర్ పేరును అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఆయన కొంత సపోర్టింగ్ గా మాట్లాడినటువంటి ప్రతిపక్షము ఈసారి ఏదైతే పేరును ప్రకటించగానే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా ఒక పేరును నామినేట్ చేస్తుంది. కానీ ఆ పేరు మాత్రము ఖచ్చితంగా బీహార్ ఎన్నికలకు అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చికాకు తెప్పించేటటువంటి పేరును మాత్రం ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాలు చేస్తే అన్నది మాత్రం కొన్ని సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఒక పేరును ప్రకటించారంటే ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా అటు బీహార్ ఎన్నికల్లో పాజిటివ్ గా కాంగ్రెస్ కి ఓటింగ్ ప్రక్రియని ఆలోచించుకుని అడుగులు ముందుకు వేస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యానికి సంబంధించినటువంటిది కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు మనకి బీహార్ కి సంబంధించినటువంటి ఇక్కడ నితీష్ కుమార్ కానీ వీళ్ళ ముగ్గురికి అంటే చికాకు తెప్పించేటటువంటి పేరును మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకటిస్తుంది. చూడాలి వాళ్ళ అంటే ఇప్పుడు మనకు ఒక 10 నిమిషాల క్రిందటనే పేరుని ప్రకటించినారు. ఈ విధంగా ప్రతిపక్షం ఏ విధంగా స్టెప్ తీసుకుంటున్నది మాత్రం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా మాత్రము అటు ఒక పేరుని మాత్రం ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే మరి సెకండ్ ఆప్షన్ ఎందుకంటే తమిళనాడులో కూడా ఎందుకంటే సౌత్ ఇండియన్ కి సంబంధించినటువంటి ఏదైతే పేరు ప్రకటించారో ఆ పేరుకు సంబంధించినటువంటిది సౌత్ ఇండియన్ లో కూడా కాంగ్రెస్ విస్తరించాలన్న దానితోటి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ సిపి రాధాకృష్ణన్ కి మద్దతు ఇస్తారా ఏంటి అన్నది మాత్రము మనం ఖచ్చితంగా ఆలోచించాలి. దీనికి సంబంధించినటువంటిది మాత్రము ఒక స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఆలోచించి ఎందుకనంటే ఇక్కడ ఇండియా కూటమి కూడా ఒకసారి సమావేశం అవుతుంది. దాని ప్రకారంగానే స్టెప్ తీసుకుంటుంది అన్నటువంటిది మాత్రము ఒక అంటే మనకి ఏదైనా అంటే ఇప్పుడు ప్రకటించగానే వెంటనే దాని మీద ప్రతిపక్షాలు స్పందన వచ్చే విధంగా కాకుండా ముందు ఏ విధంగా పాలిటిక్స్ లో వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి అన్న దాంతో మాత్రము ఖచ్చితంగా ఆలోచిస్తారు. రైట్, థ్యాంక్ యూ కళ.